ఒకప్పుడు కైలాస పర్వతంపై పార్వతీదేవి నివసించేది. ఒకరోజు ఆమె స్నానం చేయడానికి వెళ్లే ముందు తన శరీరానికి పూసుకున్న పసుపుతో ఒక చిన్న బలుడిని తయారు చేసింది. ఆ బాలుడికి ప్రాణం పోసి, నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞాపించింది. ఆ బాలుడు పార్వతీదేవి మాటను గౌరవంగా స్వీకరించాడు. అప్పుడే అక్కడికి శివుడు వచ్చాడు. కాని ఆ బాలుడు శివుడిని గుర్తించలేదు. అమ్మ ఆజ్ఞ ఉంది, ఎవరినీ లోపలికి అనుమతించను అని చెప్పి శివుడిని ఆపేశాడు. శివుడికి కోపం వచ్చింది. దేవతలతో కలిసి చాలాసేపు ప్రయత్నించినా బాలుడు మారలేదు. చివరికి కోపంతో శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలని వేరుచేశాడు. స్నానం చేసి బయటకు వచ్చిన పార్వతీదేవి ఆ దృశ్యం చూసి చాలా బాధపడింది. ఆమె కోపంతో ప్రపంచాన్ని నాశనం చేస్తానని చెప్పింది. అప్పుడు శివుడు ఆమెను శాంతింపజేసి వెంటనే ఒక ఏనుగు తలను తీసుకువచ్చి ఆ బాలుడి శరీరానికి అమర్చాడు. మళ్ళీ ప్రాణం పోసి అతనిని జీవింపజేశాడు. శివుడు మరియు పార్వతీదేవి అతనికి గణేశుడు అని పేరు పెట్టారు. దేవతలందరూ అతనిని ఆశీర్వదించారు. శివుడు ఇలా అన్నాడు, ఏ శుభకార్యం ప్రారంభించే ముందు గణేశుడిని ప్రార్థిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో గణేశుడి జన్మదినాన్ని వినాయక చవితిగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. గణేశుడు జ్ఞానం, విజయం, శుభారంభాల దేవుడిగా అందరి హృదయాల్లో నిలిచిపోయాడు.